హలో ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం ఇంగ్లీష్ కథ షెర్లాక్ హోమ్స్కు సంబంధించిన కథ చదువుకుంటున్నాం. ఈరోజు తర్వాత భాగాన్ని చదువుదాం. నార్ వుడ్ ఇట్ బి ఎంటైర్లీ ఇన్కంపాటబుల్. ఇన్కంపాటబుల్ అంటే ఒకదానికి పొసక్కుండా ఉండటం. ఎంటైర్లీ ఇన్కంపాటబుల్ అంటాడు చూడండి. అతను సేకరించినవన్నీ ఒకదానికి పొసగకుండా ఉన్నాయంట. విత్ మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఓవర్ హార్ట్ అంటే ఎవరైనా చెప్తే మనం వినేటువంటివి అనమాట. వాళ్ళకి తెలియకుండా వినొచ్చు, తెలిసి వినొచ్చు. ఓవర్ హార్ట్ వర్డ్స్ అంటారు వాటిని. బట్ దేర్ వాస్ ద రిఫరెన్స్ టు డేవిడ్ అనే వ్యక్తి గురించి కూడా రిఫరెన్స్ ఉంది అక్కడ ఆ గదిలో మాట్లాడుకున్నప్పుడు. అండ్ దేర్ వాజ్ ద నోన్ ఎఫెక్షన్ ఆఫ్ ద కల్నల్ ఫర్ హిజ్ వైఫ్ టు వే అగ్నెస్ట్ ఇట్. దీనికి వ్యతిరేకంగా చెప్పాలంటే ఇంకోటి, భార్య మీద కూడా ఆయనకి కల్నల్కి ప్రేమ ఉంది కదా, ఎఫెక్షన్. టు సే నథింగ్ ఆఫ్ ద ట్రాజిక్ ఇంట్రూజన్ ఆఫ్ దిస్ అదర్ మ్యాన్. ఇంకొక ఉంది, ఆ ఇంట్రూడర్ వచ్చాడు మధ్యలో. ఆ ట్రాజిక్ అంతా మరి చెప్పకుండా ఉండాలంటే ఎట్లా? విచ్ మైట్ ఆఫ్ కోర్స్ బీ ఎంటైర్లీ డిస్కనెక్టెడ్ విత్ వాట్ హ్యాడ్ గాన్ బిఫోర్. అసలు ఏం జరిగిందనేది లేకుండా పోతుంది అది తీసేస్తే ఆ పార్ట్. ఇట్ వాజ్ నాట్ ఈజీ టు పిక్ వన్స్ స్టెప్స్. ఒకళ్ళ స్టెప్స్ తీసుకోవడం అంత ఈజీ కాదు. అంటే ఆ పాదముద్రలు సేకరించాడు కదా ఈయన షెర్లాక్ హోమ్స్ గత భాగాల్లో. బట్ ఆన్ ద హోల్ ఐ వాజ్ ఇంక్లైన్ టు డిస్మిస్. మొగ్గటం ఇంక్లైన్ టు డిస్మిస్ ద ఐడియా that there had been anything between the colonel and Miss Morrison. మారిసన్కి కల్నల్కి ఏమైనా ఐడియా ఉందా అనుకున్నాడు, కానీ అది ఆ ఐడియాని డిస్మిస్ చేశాడు. డిస్మిస్ చేయడం అంటే కాదులే వద్దు అని. బట్ మోర్ దెన్ ఎవర్ కన్విన్స్డ్ దట్ ద యంగ్ లేడీ హెల్డ్ ద clue as to what it was which had turned Mrs. Barclay to hatred of her husband. హస్బెండ్ అంటే బార్క్లే, మిసెస్ బార్క్లేకి ఎందుకని హేట్రేట్ అనేటువంటి విషయంలో క్లూ సంథింగ్ ఏదో ఉన్నట్టుగా కన్విన్స్ అయ్యాడు అతను. ఐ టుక్ ద ఆబ్వియస్ కోర్స్. సరే, ఉన్న విషయాన్ని తెలుసుకున్నాడు కూడా ఆబ్వియస్, ఇంకేం చేయాలి ఆ విషయంలో వెళ్ళాడు. దేర్ ఫోర్ ఆఫ్ కాలింగ్ అపాన్ మిస్ ఎం. చెప్పమని అడగటం కాలింగ్ అపాన్ అంటే. దేర్ ఫోర్ కాలింగ్ అపాన్ మిస్ ఎం అంటే ఇక్కడ మారిసన్ అని, ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ టు హర్ దట్ ఐ వాజ్ పర్ఫెక్ట్లీ సర్టైన్ దట్ షీ హెల్డ్ ద ఫ్యాక్ట్స్ ఇన్ హర్ పొజిషన్. ఆమె పొజిషన్లో ఫ్యాక్ట్స్ కొన్ని ఉన్నాయి, సర్టైన్ ఫ్యాక్ట్స్. అండ్ ఆఫ్ అజ్యూమింగ్ హర్ that her friend Mrs. Barclay might find herself in the dock upon a capital charge. క్యాపిటల్ ఛార్జ్ అంటే చాలా పెద్ద నేరారోపణ చేయబడుతుంది మరి. అన్లెస్ ద మ్యాటర్ వర్ క్లియర్డ్ అప్. మ్యాటర్ క్లియర్ చేయకపోతే ఇది మిసెస్ బార్క్లీ మీద ఇంకా పెద్ద నేరం మోపడుతుంది అని చెప్పాడు. మిస్ మారిసన్ ఈజ్ లిటిల్ ఎథిరియల్ స్లిప్ ఆఫ్ ఎ గర్ల్. ఎథిరియల్ అంటే డెలికేట్ అని, అంతరిక్షం అనే అర్థం కూడా ఉందనుకోండి. విత్ టిమిడ్ ఐస్ అంటే కొద్దిగా పిరికితనం, అటువంటి ఐస్. అండ్ బ్లాండ్ హెయిర్, బంగారు రంగులో ఉండే హెయిర్ ఆమెది. బట్ ఐ ఫౌండ్ హర్ బై నో మీన్స్ వాంటింగ్ ఇన్ shrewdness అండ్ కామన్ సెన్స్. ఈ రెండు ఉన్నట్టుగా లేవు ఆమెకి. షీ సాడ్ థింకింగ్ ఫర్ సమ్ టైమ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ స్పోకెన్. నేను మాట్లాడిన తర్వాత కాసేపు ఆగి చెప్పింది ఆమె. కూర్చుంది. షీ సాట్ థింకింగ్, కూర్చొని ఆలోచిస్తుంది. కాసేపు ఆలోచించింది ఇది నేను చెప్పిన తర్వాత. అండ్ దెన్ టర్నింగ్ టు మీ విత్ ఏ బ్రిస్క్ ఎయిర్ ఆఫ్ రెజల్యూషన్. గట్టిగా ఏదో నిర్ణయించుకున్నట్టుగా మరి ఇటువైపు తిరిగింది నా వైపు. షీ బ్రోక్ ఇన్ టు ఎ రిమార్కబుల్ స్టేట్మెంట్. ఒక
ఒక రిమార్కబుల్ స్టేట్మెంట్ ఇచ్చింది, విచ్ ఐ విల్ కండెన్స్ ఫర్ యువర్ బెనిఫిట్. మీ బెనిఫిట్ కోసం. కండెన్స్ అంటే చాలా ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ చేసి చెప్పటం అనమాట. చాలా చక్కగా చేసి చెప్పటం కొద్ది వర్డ్స్లో. అది ఈ రోజుకి ఇది చాలు. రేపు నెక్స్ట్ భాగాన్ని చదువుకుందాం. ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నేను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ మీట్ టుమారో.